వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనము ఈ వీడియోలో శాతవాహనుల గురించి నేర్చుకుందాము. తెలంగాణ చరిత్రలో భాగంగా మనకు ఖచ్చితంగా ప్రశ్నలు వచ్చే టాపిక్ శాతవాహన వంశం అని చెప్పాల్సి ఉంటుంది. మన తెలంగాణ చారిత్రక యుగం అనేది మనకు ప్రధానంగా శాతవాహనుల నుండి ప్రారంభమవుతుంది చెప్పేసి అందరూ అంగీకరించినటువంటి సత్యంగా చెప్పాల్సి ఉంటుంది. మనకి శాతవాహనుల నుంచి సమగ్ర గ్రంథాలు కావచ్చు, శాసనాలు కావచ్చు, నాణ్యాలు కావచ్చు లభిస్తూ ఉన్నాయి. శాతవాహనం ముందున్నటువంటి రాజుల యొక్క సమగ్ర సమాచారం కానీ శాసనాలు కానీ మనకు పెద్దగా లభించటం లేదు. సో అందుకే మన తెలంగాణ ప్రాంతంలో తొలి చరిత్ర అంటే శాతవాహన చరిత్రగా చెప్పుకుంటాము. శాతవాహనులు మౌర్యులకి సామంతులుగా తెలంగాణ ప్రాంతంను పరిపాలించారు. దక్షిణ భారతదేశ రాజకీయ చరిత్ర శాతవాహనులతోటే ప్రారంభమవుతుంది. శాతవాహనుల జన్మస్థలం గురించి వివిధ వాదనలు ఉన్నాయి. ఇంతకీ ఈ వీళ్ళు ఎవరు, శాతవాహనులు ఎక్కడి వారు అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయన్నమాట. మొదట చూసినట్లయితే కర్ణాటక దేశము విఎస్ సుక్తాంకర్ అనేటువంటి పండితుడు వీళ్ళు కర్ణాటక వాళ్ళు అంటున్నాడు. ఈయన మయకధోని అనేటువంటి శాసనం ఆధారంగా చెప్తా ఉన్నాడు. మయకధోని శాసనం మనకు బళ్ళారి జిల్లాలో ఉందండి. బళ్ళారి జిల్లాలో ఉంది ఈ యొక్క మయకధోని శాసనము. ఈ శాసనంలో శాతవాహని హారా అనే పదం కనిపిస్తుంది. సో దీన్ని బట్టి ఈయనేమంటే శాతవాహనులు యొక్క బళ్ళారి ప్రాంతం వాళ్ళే, కర్ణాటక ప్రాంతం వాళ్ళే అని చెప్పేసి అంటాడు విఎస్ సుక్తాంకర్. నెక్స్ట్ చూసినట్లయితే విదర్భ ప్రాంతము వివి మిరాసి పండితుడు. మనకి శాతవాహనుల నాణాలు, శాతవాహనుల శాసనాలు మనకు నాసిక్ పరిసర ప్రాంతాల్లో లభించడం వల్ల వీళ్ళు నిజంగా ఈ యొక్క మరాఠా వాళ్ళు, ఈ యొక్క విదర్భ ప్రాంతం వాళ్ళే అంటున్నాము. ఆదిలాబాదు జిల్లా పైన ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రాంతమునే మనకి విదర్భ ప్రాంతం అని చెప్పి చెప్తాము. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మహారాష్ట్ర పిటి శ్రీనివాస అయ్యంగార్ మరియు జోగేల్కర్ వీళ్ళిద్దరూ కూడా మహారాష్ట్ర ప్రాంతమే యొక్క శాతవాహనులది అని చెప్పేసి అంటున్నారు. నానాఘాట్ శాసనము, నాసిక్ శాసనము, కన్హేరి శాసనము మొదలగు ప్రాంతాల గురించి చెప్పడం జరిగింది. ఇక ఆంధ్రదేశము తెలుగు ప్రాంతం ర్యాప్సన్, విఎస్ స్మిత్, బండార్కర్, గుత్తి వెంకటరామరావు. ఇక తెలంగాణ ప్రాంతం విషయంకి వచ్చినట్లయితే డాక్టర్ పివి పరబ్రహ్మ శాస్త్రి, దామే రాజారెడ్డి, అలాగే ఠాకూర్ రాజా సింగ్ వీళ్ళంతా కూడా తెలంగాణ ప్రాంతం అని చెప్పి చెప్తా ఉన్నారు. కోటి లింగాలలో శాతవాహన వంశం యొక్క నాణాలు లభించాయి. శ్రీముఖుడు, శాతవాహన, అలాగే అతని కంటే ముందు నుండి వివిధ రాజులు సమగోప, రణబద, నారణ వీళ్ళ యొక్క నాణాలు లభించాయి. సో కాబట్టి తెలంగాణ ప్రాంతమే అంటున్నారు. విఎస్ సుక్తాంకర్, శ్రీనివాస శాస్త్రి మొదలైన పండితులు శాతవాహనులు ఆంధ్రులు కారని, ఆంధ్రుల యొక్క భృత్యులు అని పేర్కొనడం జరిగింది. భృత్యులు అంటే సేవకులు అని అర్థము. ఆంధ్రుల యొక్క సేవకులు అంటున్నారు. భృత్యులు అంటే సేవకులు. విఎస్ సుక్తాంకర్, శ్రీనివాస శాస్త్రి ప్రకారం శాతవాహనులు ఆంధ్రుల యొక్క సేవకులు, ఆంధ్ర భృత్యులు అని చెప్పేసి అన్నారు. ఇక శాతవాహన చరిత్రకి ఆధారాలు చూసినట్లయితే శాతవాహన చరిత్ర ఆధారాలు చాలా శాసనాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి, నాణ్యాలు ఉన్నాయి. మనకి శాసనాలు చూసినట్లయితే నానాఘాట్ శాసనం, నానాఘాట్ శాసనం లేదా నానేఘాట్ శాసనము. శాతవాహనుల కాలంలో దాన్ని నానేఘాట్ అనేవారు. శాతవాహనుల యొక్క వ్యాపారం అంతా కూడా ఈ యొక్క నానేఘాట్ ప్రాంతంలో పన్నులు వసూలు చేయడానికి ఉపయోగించుకునేవారు. శాతవాహన యొక్క చిట్ట చివరి ప్రాంతం నానేఘాట్. ఇక్కడ నుండి వేరే దేశాలకు వెళ్ళే వాళ్ళు మనకి ట్యాక్సులు కట్టి వెళ్ళేవాళ్ళు. ఇన్కమింగ్ ట్యాక్స్ అంటే అమ్మకం పన్ను, కొనుగోలు పన్ను ఇవన్నీ కూడా ఎగుమతి దిగుమతి పన్ను లాంటివి ఇక్కడ నానేఘాట్ దగ్గర కట్టడం జరిగింది. సో నాణాల రూపంలో కట్టారు కాబట్టి నానేఘాట్ అనే పేరు వచ్చింది. సో ప్రజల నోట్లో నాని నాని అది నానా అయిపోయింది. నానే కాస్త నానే అయిపోయింది. నాణాల రూపంలో ట్యాక్స్ కట్టడం వల్ల ఆ ప్రాంతాన్ని నానేఘాట్ అన్నారు. ఇది దేవి నాగానిక జారీ చేయడం జరిగింది. నాసిక్ శాసనాన్ని గౌతమి బాలశ్రీ జారీ చేయడం జరిగింది. మనకి నానాఘాట్ శాసనం చూసినట్లయితే మొదటి శాతకర్ణి విజయాలు కనిపిస్తాయి. మొదటి శాతకర్ణి విజయాలు ఇందులో మనకు కనిపిస్తాయి. నాసిక్ శాసనం చూసినట్లయితే గౌతమిపుత్ర శాతకర్ణి సమాచారం మనకు కనిపిస్తుంది.
ఈ యొక్క శాసనంలో. హాతీగుంప శాసనం, గుంటుపల్లి శాసనాలు, కారవేలుడు, కళింగ కారవేలుడు. రైట్. శాతవాహన యువరాజులకు ముందుగానే శిక్షణ ఇవ్వబడుతుంది అని చెప్పేసి ఈ శాసనాల్లో మెన్షన్ చేశారు. మయకధోని శాసనం 3వ పులోమావి జారీ చేశాడు. ఇతను బళ్ళారి ప్రాంతం నుంచి పరిపాలించడం జరిగింది. చినగంజాం శాసనం యజ్ఞశ్రీ శాతకర్ణి. అలాగే నాసిక్ శాసనం కృష్ణుడు. మనకు నాసిక్లో 5-6 శాసనాలు ఉన్నాయండి. రైట్. గౌతమి బాలాశ్రీ ఇచ్చింది, కృష్ణ ఇచ్చాడు, రైట్, రిషభదత్త ఇచ్చాడు. చాలా శాసనాలు ఒక ప్రాంతంలో దొరికితే ప్రాంతం పేరే పెడతారు. ఒకవేళ ఎక్కువ ఉన్నాయనుకోండి దాని పేరు ముందు రచయిత పేరు ఇస్తారు, లేదా జారీ చేసిన వ్యక్తి పేరు ఇస్తారు. గౌతమి బాలాశ్రీ నాసిక్ శాసనం, కృష్ణుడి నాసిక్ శాసనం ఇలా చెప్పడం జరుగుతుంది. శాతవాహన వంశీయులు వారి సామంతులు వేయించిన శాసనాలు 24 ప్రాకృత శాసనాలు నాసిక్ కార్లే గుహాలయాల్లో లభ్యమైనాయి. ఇక పురాణాల విషయంకి వచ్చినట్లయితే మత్స్య పురాణము, వాయు పురాణము మరియు బ్రహ్మాండ భాగవత పురాణాలు అనేవి శాతవాహనుల యొక్క సమగ్ర సమాచారాన్ని మనకు అందిస్తూ ఉన్నాయి. ఇక నాణ్యాల విషయానికి వచ్చినట్లయితే వెండి నాణ్యాలు, రాగి నాణ్యాలు, సీసము, పోటీన్ వంటి లోహ నాణ్యాలు ఉన్నాయి. ఈ నాణ్యాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో మనకు విరివిగా లభించాయి. అంటే డెక్కన్ పీఠభూములు ఎక్కువగా కనిపించాయి అన్నమాట. శాతవాహన వంశస్థాపకుడు అంటే శాతవాహనుని నాణెము సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో దొరికింది. శాతవాహన వంశస్థాపకుడైనటువంటి శాతవాహనుని నాణెము సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో దొరికింది. శాతవాహన రాజ్య స్థాపకుడైన శ్రీముఖుడి నాణ్యాలు కోటిలింగాల్లో బయలుపడ్డాయి. మనకి ఇక విదేశీ గ్రంథాలు చూసినట్లయితే ప్లినీ న్యాచురల్ హిస్టరీ అనే గ్రంథం రాయడం జరిగింది. శాతవాహనుల యొక్క వ్యాపారం గురించి, ముఖ్యంగా మస్లిన్ అనేటువంటి క్లాత్ గురించి చెప్పడం జరిగింది. ఇది ఉల్లిపొర బట్టలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రైట్. సాలెగూడు కంటే కూడా చాలా నాజూకైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏ గైడ్ టు జాగ్రఫీ టాలమీ అనేటువంటి వ్యక్తి రాశాడు. భారతదేశ వ్యాపారంలో ఇక్కడ శాతవాహనులకు సంబంధించిన సమాచారం మెన్షన్ చేశారు. మెగస్తని సిండికా అనే గ్రంథం రాయడం జరిగింది. అలాగే అజ్ఞాత నావికుడు అంటే పేరు తెలియని నావికుడు ఎర్ర సముద్రంపై నా దినచర్య నుండి బుక్ రాయడం జరిగింది. ఇవన్నీ కూడా శాతవాహన చరిత్రకు ఉపయోగపడుతున్నటువంటి గ్రంథాలుగా చెప్పాల్సి ఉంటుంది. అంటే శాతవాహన రాజుల గురించి చూసినట్లయితే పురాణాల ప్రకారం 30 మంది శాతవాహన రాజులు 450 సంవత్సరాలు పాలించినారు. అయితే మనకు ఇది చెప్పింది ఎవరయ్యా అంటే ఎఫ్ఈ పార్గిటర్ అనే వ్యక్తి వివిధ పురాణాలను అధ్యయనం చేసి వీళ్ళు 30 మంది రాజులు అని చెప్పేసి 450 సంవత్సరాలు పరిపాలించారని చెప్పేసి పార్గిటర్ చెప్పడం జరిగింది. మస్కీ, గాజుల బండ, కొండాపూర్, వరంగల్ సమీపంలోని సాద్వాహన అనే పేరు గల ప్రాచీన నాణ్యాలు లభించాయి. సాద్వాహనుడే శాతవాహన వంశ మూల పురుషుడు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. మనకు ప్రధానంగా చూసినట్లయితే జీన ప్రభసూరి, ఇతను ప్రతిష్టానపురకల్ప అనే గ్రంథం రాయడం జరిగింది. ఈ గ్రంథం చూసినట్లయితే ఇందులో నాగా జాతి పురుషుడికి బ్రాహ్మణ స్త్రీకి పుట్టినవాడే ఈ శాతవాహనులు అంటున్నాడు. నాగా జాతి పురుషుడు బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన వాళ్ళే ఈ యొక్క శాతవాహనులు. అంటే శాతవాహనులు నాగజాతికి చెందిన వాళ్ళుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే కథా సరిత్సాగరం ఈ గ్రంథంను సోమదేవసూరి రాయడం జరిగింది. ఈ గ్రంథంలో యక్షజాతికి చెందిన వాళ్ళు అని చెప్పేసి రాయడం జరిగింది. యక్షజాతి. రైట్. దీపకర్ణి కథని యొక్క స్టోరీలో మెన్షన్ చేయడం జరిగిందండి. దీపకర్ణి అనే రాజు రైట్ తన భార్య చనిపోవడం జరిగింది. సో అతను యొక్క భార్య ఒక పాము కాటు వల్ల మరణించడం జరిగింది.
సో అతను బాధతోటి వేటకు వెళ్ళడం జరిగింది. వేటలో ఒక పులిని చూశాడండి. ఆ పులి పైన ఒక పిల్లవాడు కూర్చొని స్వారీ చేస్తా ఉన్నాడు. ఈ దీపకర్ణి అనే వ్యక్తి ఆ పులిని చంపి ఆ పిల్లవాడికి ఎటువంటి గాయాలు తగలకుండా పులిని చంపేసి ఆ పిల్లవాడిని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. సంస్కృతంలో శాత అంటే పులి, రైట్, పులిని వాహనంగా కలిగి ఉన్నాడు కాబట్టి శాతవాహన అని చెప్పేసి పేరు పెట్టుకున్నాడు. ఆ దీపకర్ణి తర్వాత శాతవాహనుడు రాజయ్యాడు. శాతవాహనుడి తర్వాత శ్రీముఖ రాజయ్యాడని చెప్పేసి మనకి కథా సరిత్ సాగరంలో సోమదేవ సూరి రాయడం జరిగింది. అంటే ఇతను ఒక యక్షుడు అని చెప్పేసి చెప్తున్నారు. యక్ష జాతి ఈ యొక్క శాతవాహనులు యక్ష జాతి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. రైట్, శాతవాహన యొక్క మూల పురుషుడు అంటే శాతవాహన అని చెప్పాలి. రైట్, ఆ శాతవాహనుడి యొక్క కుమారుడే శ్రీముఖుడు. రైట్, ఈయన శాతవాహన వంశ స్థాపకుడిగా చెప్పుకుంటాము, రాజ్య స్థాపకుడిగా చెప్పుకుంటాము. ఇతని తండ్రి పేరు మీద ఆ రాజ్యం వచ్చిందనమాట. శ్రీముఖుడి పేరును శిశుక, సింధృక, చిముక అనేటువంటి మనకు వివిధ రూపాల్లో వివిధ పురాణాల్లో రాయబడ్డాయి. సింధృక అనేది విష్ణు పురాణంలో రాయబడింది. చిముక అని చెప్పేసి నాణాలపైన కనిపించింది చిముక. రైట్, ప్రాకృత పదం చిముక. సింద్రక అనేది మనకు సంస్కృత పదము. రైట్, ఇతడు మౌర్య చక్రవర్తి అశోకునికి సామంతుడిగా పాలించాడు. రైట్, మనకి అశోకుడు కళింగ యుద్ధం చేయడం జరిగిందండి. కళింగ యుద్ధంలో మనకి కళింగ యుద్ధం గురించి తెలిపే శాసనము 13వ శిలాశాసనం అని చెప్పేసి చెప్పుకుంటాము. 13వ శిలాశాసనం అని చెప్పుకుంటాము. ఈ 13వ శిలాశాసనంలో అశోకుడు ఏం చెప్పాడంటే, సత్యపుత్తులు అనే వాళ్ళు దక్షిణంగా నాకు సహాయం చేశారు కళింగ యుద్ధంలో అని చెప్పి చెప్పడం జరిగింది. మనకి ఒరిస్సాకి దక్షిణంగా ఉన్న ప్రాంతం అంటే తెలంగాణ ప్రాంతమే. ఇక్కడ మనకు సత్యపుత్రులే శాతవాహనులు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. శ్రీముఖుడు తొలుత జగిత్యాల జిల్లాలలోని కోటిలింగాల ప్రాంతంలో పాలన స్టార్ట్ చేశాడు. శ్రీముఖుడి నాణ్యాలు కూడా కోటిలింగాల ప్రాంతంలో లభించాయి. రైట్, జైన సారసత్వం ప్రకారం శ్రీముఖుడు మొదట జైన మతస్థుడై తన రాజధానిలో పెక్కు స్తూపాలు నిర్మించినాడు. తర్వాత దేశంలో జరుగుతున్న బ్రాహ్మణ మత ఉద్ధరణ్య గురించి కొత్తగా నిర్మించిన రాజ్య భద్రత కోసమై క్రమంగా బ్రాహ్మణ మతాన్ని అనుసరించాడు. అంటే ఈ శ్రీముఖుడు మొదట జైన మతస్థుడు, జైన మతాన్ని వదిలేసి బ్రాహ్మణ మతాన్ని తీసుకున్నాడు. ఆ బ్రాహ్మణ మతంనే వైదిక మతం అని కూడా అంటున్నాము. అశోకుని మరణాంతరము శ్రీముఖుడు స్వతంత్రం ప్రకటించుకోవడం జరిగింది. శ్రీముఖుడు మహారాష్ట్రను పాలిస్తున్నటువంటి మహారథి త్రాణకైరో కుమార్తె దేవీ నాగానికను తన కుమారుడైనటువంటి మొదటి శాతకర్ణికిచ్చి వివాహం జరిపించాడు. మహారథి త్రాణకైరో, రైట్, ఇతని కుమార్తె పేరు దేవీ నాగానిక. ఈ దేవీ నాగానికను తన కుమారుడు మొదటి శాతకర్ణికిచ్చి వివాహం చేయడం జరిగింది. మొదటి శాతకర్ణికిచ్చి వివాహం చేశాడు. రైట్, మనకి జైన మతాన్ని వదిలేసి వైదిక మతంలోకి రావడం చాలామందికి ప్రజలకు నచ్చలేదు. ప్రజలు తిరుగుబాటు చేయడం జరిగింది. ఆ తిరుగుబాటు చేయడం వల్ల ఈ యొక్క శ్రీముఖుడు మరణించడం జరిగింది. సో శ్రీముఖుడి తర్వాత అతని సోదరుడు కన్హా అనే కృష్ణ అని కూడా చెప్తాము. మనకి మొదటి కృష్ణుడు లేదా మొదటి కృష్ణ అని చెప్పాల్సి ఉంటుంది. కన్హా, ఇతన్నే మొదటి కృష్ణుడు అని కూడా అంటాము. మొదటి కృష్ణుడు, రైట్, శ్రీముఖుడి యొక్క సోదరుడు. శ్రీముఖుడు మరణించే నాటికి అతని కుమారుడు యుక్త వయస్కు రాని కారణంగా శ్రీముఖుని సోదరుడు కన్హా, రైట్, శాతవాహన రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాడు. కన్హానే మనం ఏం చెప్పొచ్చు, మొదటి కృష్ణుడు అని కూడా చెప్పొచ్చు. కన్హా నాసిక్లో శ్రమణులకై రైట్ గుహలను తవ్వించడం జరిగింది. నాసిక్లో శ్రమలకై గుహలను కట్టించడం జరిగింది. అశోకుడి శాసనాల్లో మహామాతులు అనే ఉద్యోగస్తులు ఉన్నారు. కన్హేరి శాసనంలో మహామాత్ర అనే పదం వల్ల శాతవాహనులు మౌర్యుల పరిపాలన విధానాన్ని అనుసరించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అశోకుడి శాసనాలు ఏమున్నాయండి, మహామాత్ర. కన్హేరి శాసనంలో ఏముంది, మహామాత్ర. సో శాతవాహనులు మౌర్యుల పరిపాలన పాటించినట్టుగా తెలుస్తూ ఉంది. శాతవాహనులలో శాసనాలు వేయించిన మొదటి రాజు మొదటి కృష్ణుడే.
రైట్ మొదటి కృష్ణుడే లేదా మొదటి కన్హానే అని చెప్పాల్సి ఉంటుంది. శాతవాహన వంశంలో మొదటి శాసనాలు ఇచ్చింది మొదటి కృష్ణుడు. తన పినతండ్రి కన్హా మరణాంతరం మొదటి శాతకర్ణి రాజు కావడం జరిగింది. మొదటి శాతకర్ణి తొలి శాతవాహనుల్లో గొప్పవాడు. మనకు శాతవాహనులు 30 మంది. సో వీళ్ళను 2 భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు. తొలి శాతవాహనులు, మలి శాతవాహనులు. తొలి శాతవాహనుల్లో తొలి గొప్పవాడు అంటే రైట్ ఈ యొక్క శాతకర్ణి అని చెప్పాల్సి ఉంటుంది. మొదటి శాతకర్ణి రైట్ తొలి శాతవాహనంలో గొప్పవాడు మొదటి శాతకర్ణిగా చెప్పాల్సి ఉంటుంది. రైట్ ఇతని మరణాంతరం అతని భార్య దేవి నాగానిక వేయించిన నానాఘాట్ శాసనంలో తన భర్త విజయాలను మెన్షన్ చేయడం జరిగింది, పొందుపరచడం జరిగింది. నానాఘాట్ శాసనంలో దేవి నాగానిక మొదటి శాతకర్ణిని ఏకవీరాని, శూర, అప్రతిహత చక్ర, దక్షిణ పదపతి అని వర్ణించింది. ఏకవీర, శూర, అప్రతిహత చక్ర, దక్షిణాధిపతి. దక్షిణాధిపతి దక్షిణ పదపతి రెండు ఒకటే. దక్షిణాధిపతి అన్న దక్షిణ పదపతి అన్న ఒకటే అని గుర్తుపెట్టుకోవాలి. రైట్ పుష్యమిత్ర శుంగుడు మౌర్య వంశాన్ని నిర్మూలించి మగధలో శుంగ వంశాన్ని స్థాపించడంతో మౌర్య సామ్రాజ్యంలో అలజడులు చెలరేగాయండి. సో ఈ అలజడులను అవకాశంగా తీసుకొని శాతకర్ణి తూర్పు మాల్వాను ఆక్రమించాడు. మాల్వా యొక్క తూర్పు భాగాన్ని ఆక్రమించడం జరిగింది. శాతకర్ణి చెందిన నాణ్యాలపై ఉజ్జయిని చిహ్నాలు ఉన్నాయి. ఉజ్జయిని నగర చిహ్నాలు ఉన్నాయి. రైట్ మనకి సింబల్ని ఉజ్జయిన్ నగర్ సింబల్ అంటాము. ఈ ఉజ్జయిన్ నగర్ సింబల్ యొక్క మొదటి శాతకర్ణి నాణ్యాలపైన కనిపిస్తాయి. రైట్ శాతకర్ణి చెందినటువంటి నాణ్యాలపైన ఉజ్జయిని చిహ్నాలు ఉన్నాయి. రైట్ చుల్ల కళింగ జాతకంలో కళింగ పాలకుడు కారవేలుడి పైన మొదటి శాతకర్ణి విజయం సాధించినట్లు మనకు చెప్పడం జరిగింది. మొదటి శాతకర్ణి 2 అశ్వమేధ యాగాలు, ఒక రాజసూయ యాగం చేశాడు. 2 అశ్వమేధ యాగాలు. అశ్వమేధ యాగము అంటే రాజ్యాన్ని విస్తరించడం కోసం, రాజ్యం యొక్క సరిహద్దులను పటిష్టం చేయడం కోసం చేసే యాగాలే అశ్వమేధ యాగాలని చెప్పాల్సి ఉంటుంది. రైట్ బలమైన రాజు మాత్రమే ఈ యొక్క యుద్ధాలు ఈ యొక్క యాగాలు చేస్తారు. ఎందుకు అలాగా అంటే బలహీనుడు చేస్తే పొరపాటున ఎవరైనా రాజు ఆ యొక్క యాగ అశ్వాన్ని పట్టుకున్నట్లయితే వాళ్ళతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. రైట్ సో బలమైన వాళ్ళు మాత్రమే చేస్తారు. అశ్వమేధ సందర్భంలో అతడు ముద్రించిన నాణ్యం ఒకటి ఇటీవల పూనా సమీపంలో దొరికింది. రైట్ పూనా సమీపంలో మొదటి శాతకర్ణి యొక్క అశ్వమేధ నాణ్యం అనేది మనకు లభించింది. శాతకర్ణి వైదిక మతాభిమాని, యజ్ఞాలు చేసి భూములను గోవులను బ్రాహ్మణులకు దానం చేశాడు. సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి, భారతదేశ చరిత్రలో భూస్వామ్య వ్యవస్థకు పునాదులు వేసింది ఎవరయ్యా అంటే మొదటి శాతకర్ణి. రాజవంశం చెప్పినట్లయితే శాతవాహన వంశము. యజ్ఞయాగాలు చేసినందుకు గాను భూములని బ్రాహ్మణులకు దానం చేయడం జరిగింది. రైట్ దానం చేయడం అంటే పూర్తి హక్కులు కోల్పోతారు. పొరపాటున అందులో తర్వాత కాలంలో బంగారు కానీ దొరికినా అది బ్రాహ్మణులకే చెందుతుంది, ఎందుకంటే ఆల్రెడీ దానం చేశారు కాబట్టి. దానం చేసినటువంటి వస్తువులపైన లేదా భూమిపైన ఎటువంటి హక్కు అనేది దానం ఇచ్చిన వ్యక్తికి ఉండదు, పూర్తి హక్కులు కోల్పోతాడు. అందుకే దానం ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. రైట్ దానం ఇచ్చింది ఏది మనకు చెందింది కాదనమాట. రైట్ దానము రైట్ పూర్తిగా అలా దానం చేయడం వల్ల భూస్వామ్య వ్యవస్థ బలపడింది, భూస్వామ్య వ్యవస్థ ఏర్పడిందని చెప్పాల్సి ఉంటుంది. భూస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. భూస్వామ్య వ్యవస్థ ఎవరి కాలంలో పునాది పడిందయ్యా అంటే మొదటి శాతకర్ణి. వంశం అంటే శాతవాహన వంశము. భూమిపైన సర్వ హక్కులు ఉండడం వల్ల వాళ్ళు సైన్యాన్ని నిర్వహించారు. రైట్ వాళ్ళకు వచ్చినటువంటి ప్రాంతంలో సంరక్షణ చేపట్టుకున్నారు, పన్నులు వసూలు చేసుకున్నారు, రాజుకి పన్నులు చెల్లించలేదు. అదే తర్వాత భూస్వామ్య వ్యవస్థగా రూపాంతరం చెందింది. రైట్ భూస్వామ్య వ్యవస్థ ప్రారంభించింది శాతవాహనులు, అభివృద్ధి చేసింది గుప్తులు అని చెప్పాల్సి ఉంటుంది. రైట్ మొదటి శాతకర్ణి మరణాంతరం అతని యొక్క మైనర్ కుమారుడు వేదాశ్రీ శాతకర్ణి రాజు కావడం జరిగిందండి. ఇతను మైనర్. రైట్ ఇతను యొక్క నాణ్యాలు నెవాస అనే ప్రాంతంలో లభించాయి. ఏ ప్రాంతంలో? నెవాస అనే ప్రాంతంలో. రైట్ శుంగులని పూర్తిగా నాశనం చేశాడు కాబట్టి పూర్ణోత్సుంగ అనే బిరుదు వచ్చింది. శుంగుల్ని పూర్తిగా నాశనం చేశాడు కాబట్టి పూర్ణోత్సుంగ అనేటువంటి
బిరుదొచ్చింది. కళింగ రాజైన కారవేలుడు ప్రతీకారంతో శాతవాహన రాజ్యంపై దండెత్తి ప్రితుండా నగరంను నాశనం చేశాడు. ప్రితుండా నగరాన్నే మనం ఏమంటాం, ప్రతిపాలపురం అంటున్నాము. ఆ ప్రతిపాలపురమే బట్టిప్రోలు అని చెప్పాల్సి ఉంటుంది. ప్రతిపాలపురమే బట్టిప్రోలు. ప్రస్తుతము గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి బట్టిప్రోలు మనం ప్రతిపాలపురంగా చెప్తున్నాము. కారవేలుడు మహిషకాధిపతి అని గుంటుపల్లి శాసనం తెలుపుతుంది. కారవేలుడు మహిషకాధిపతి అని గుంటుపల్లి శాసనంలో తెలుస్తూ ఉంది. కారవేలుడి దండయాత్ర వల్ల శాతవాహన రాజ్యానికి ఆర్థికంగా నష్టం వాటిల్లని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్, మనకి ఈ యొక్క వేదాశ్రీ శాతకర్ణి తర్వాత చెప్పుకోదగ్గర రాజు రెండవ శాతకర్ణి. ఇతడు 6వ రాజుగా చెప్పాల్సి ఉంటుంది. శాతవాహన వంశంలో ఇతని నెంబర్ ఎంత అంటే 6, 30 మంది ఉన్నారని చెప్పుకున్నాం. 30లో ఈయన నెంబర్ 6వ నెంబర్ అనమాట. రెండవ శాతకర్ణి 56 సంవత్సరాలు దీర్ఘకాలం పాటు పరిపాలించాడు. ఇతని నాణాలు తెలంగాణ, మహారాష్ట్ర, మాల్వాలలో లభించాయి. రైట్, ఎక్కడెక్కడ ఉన్నాయా అంటే తెలంగాణ, మహారాష్ట్ర, మాల్వా ప్రాంతం. మాల్వా అంటే మధ్యప్రదేశ్. రైట్, ఇతని బిరుదు రాజన్యాశ్రీ శాతకర్ణి. ఇతని బిరుదు రాజన్యాశ్రీ శాతకర్ణి. రైట్, యుగ పురాణం ప్రకారం రెండో శాతకర్ణి శకులను ఓడించి మగధ, కళింగల్ను ఆక్రమించాడు. రైట్, శకులని ఓడించాడు. రైట్, మగధ, కళింగల్ను ఆక్రమించాడు. ఇతని ఆస్థానంలో వాసిష్ఠపుత్ర ఆనందుడు అనే గొప్ప కళాకారుడు ఉన్నాడండి. రైట్, ఇతడు శిల్పకారుడు కూడా. ఈ శిల్పకారుడు శాంచి స్తూప దక్షిణ ద్వారంపై ఒక శాసనంను చెక్కించాడు. మనకి ప్రధానంగా చూసినట్లయితే శాంచి స్తూపం మధ్యప్రదేశ్ విదిశా అనేటువంటి ప్రాంతం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ విదిశా ప్రాంతంలో ఉన్నది ముఖ్యంగా శాంచి స్తూపము. ఈ శాంచి స్తూపంలో దక్షిణ తోరణాన్ని కట్టింది రెండవ శాతకర్ణిగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్, రెండవ శాతకర్ణి తర్వాత చెప్పుకోదగ్గర రాజు అపిలక. ఇతని కాలంలో శకరాజు ఉజ్జయినిని ఆక్రమించడానికి ప్రయత్నించగా అపిలకుడు విఫలం చేశాడు. శకరాజు ఉజ్జయినిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తే అపిలకుడు అనేవాడు దాన్ని విధ్వంసం చేశాడు. దీని గుర్తుగా క్రీస్తు పూర్వం 58లో విక్రమ శకాన్ని ఏర్పాటు చేసినట్టుగా కాలకాచార్య కథానిక అనే జైన గ్రంథం ద్వారా తెలుస్తూ ఉంది. కాలకాచార్య కథానిక అనే జైన గ్రంథంలో ఉంది. 58 BCలో విక్రమ శకాన్ని ఎవరు ప్రారంభించారు? అపిలకుడు. శకరాజు ఉజ్జయినిని ఆక్రమిస్తే దాన్ని విఫలం చేసిన వ్యక్తి అపిలకుడు. రైట్, ఇతని నాణం ఒకటి ఛత్తీస్గఢ్ జిల్లాలో దొరికింది. ఛత్తీస్గఢ్ జిల్లాలో దొరికింది. కుంతల శాతకర్ణి. రైట్, వాత్సాయనుని కామసూత్ర, సోమదేవసూరి కథా సరిసాగరం. రైట్, రాజశేఖరుడి కావ్యమీమాంస, గుణాఢ్యుడి బృహత్కథలో కుంతల శాతకర్ణి ప్రస్తావన కనిపిస్తుంది. వాత్సాయనుడి కామసూత్ర, సోమదేవసూరి కథా సరిసాగరం, రాజశేఖరుడి కావ్యమీమాంస, గుణాఢ్యుడి బృహత్కథలో కూడా కుంతల శాతకర్ణి ప్రస్తావన, ప్రశంస కనిపిస్తుంది. ఇతని ఆస్థానంలో గుణాఢ్యుడు, శర్వవర్మ అనే కవులు ఉండేవారు. రైట్, గుణాఢ్యుడు, శర్వవర్మ. రైట్, ఇతను కుంతల శాతకర్ణి మలయవతి అనేటువంటి రైట్ సంస్కృత పండితురాల్ని వివాహం చేసుకోవడం జరిగింది. కుంతల శాతకర్ణికి సంస్కృతం రాదు. రైట్, వీళ్ళిద్దరూ కూడా ఒకరోజు రైట్ స్నానం చేయడం కోసము చెరువులోకి వెళ్ళడం జరిగింది. రైట్, ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు నీళ్లు పోసుకోవడం జరిగింది. ఆమె అలసిపోయి సంస్కృతంలో రైట్ ఆమె ఈ యొక్క నీళ్లు పోయడం ఆపు, మోదండ తడాయ అని చెప్పేసి మోదకం తడాయ అని చెప్పేసి సంస్కృతంలో చెప్పడం జరిగింది. మోదకం తడాయ అంటే నీళ్లు పోయడం ఆపమని. అది అర్థం కాలేదు, అది అవమానము. రైట్, ఈ యొక్క కుంతల శాతకర్ణి గుణాఢ్యుడు శర్వవర్మ దగ్గరికి వచ్చి, అయ్యా నేను 6 నెలల్లో సంస్కృతం నేర్చుకోవాలి, నాకు సంస్కృతం నేర్పించండి అంటే గుణాఢ్యుడు అతను వ్యతిరేకించాడు. సంస్కృతము దేవతల భాష, 6 నెలల్లో నేర్చుకోవడం అసాధ్యము. రైట్, సో ఈ యొక్క సంస్కృతం నేర్చుకోవడానికి చాలా పట్టుబట్టాడు. అయితే శర్వవర్మ నేర్పిస్తానని అంగీకరించడం జరిగింది. గుణాఢ్యుడు శర్వవర్మ గనక రాజుకి 6 నెలల్లో సంస్కృతం నేర్పించినట్లయితే నేను జీవితంలో సంస్కృతం వాడను అన్నాడు. అయితే శర్వవర్మ
కాతంత్ర వ్యాకరణం అనే సంస్కృత వ్యాకరణ గ్రంథాన్ని రచించి రాజుకి సంస్కృతాన్ని నేర్పించాడు. కుంతల శాతకర్ణికి నేర్పించడం జరిగింది. సో ఇక్కడ గుణాఢ్యుడు ఓడిపోవడం జరిగింది. సో పైశాచీ భాషలో బృహత్ కథ అనే గ్రంథం రాశాడు గుణాఢ్యుడు. పైశాచీ భాషలో బృహత్ కథ అనే గ్రంథం రాయడం జరిగింది గుణాఢ్యుడు. తెలంగాణకు చెందిన తొలి కవి అంటే గుణాఢ్యుడు అని చెప్పాల్సి ఉంటుంది. ఇతడు కొండాపూర్ ప్రాంతానికి చెందినవాడు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ ప్రాంతం చెందిన వ్యక్తి. తెలంగాణలో తొలి కవి అంటే మనకు బృహత్ కథ రాసినటువంటి గుణాఢ్యుడి బృహత్ కథ ఆధారంగా విష్ణు శర్మ పంచతంత్రాన్ని రాయడం జరిగింది. మనకి నెక్స్ట్ మనకి చూసినట్లయితే మొదటి పులోమావి. ఇతడు శాతవాహనంలో 15వ రాజు. పులోమావి ఉత్తర భారతంలోని మగధ రాజ్యంపై దండెత్తి దాని పాలకుడైన సుశర్మను వధించి మగధను ఆక్రమించాడు. మనకి వాయు పురాణంలో ఏముందయ్యా అంటే ఆంధ్రా రాజు ఉత్తర భారతదేశంపై దాడి చేసి సుశర్మను చంపేసి మగధను ఆక్రమించని రాసింది. సో అతనికి సమాకాలీనంగా ఉన్న ఆంధ్ర రాజు లేదా తెలంగాణ రాజు ఎవరయ్యా అంటే పులోమావి. ఆంధ్ర అంటే ఇక్కడ తెలుగు అని తీసుకోవాల్సి ఉంటుంది. మన సొంతంగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఆంధ్ర అంటే కోస్తాంధ్ర కాదు, తెలంగాణ మనకి తెలుగు రాజు అని అర్థం. ఇక్కడ తెలుగు యొక్క పర్యాయ పదమే ఆంధ్రము. వాయు పురాణంలో ఆంధ్ర రాజు అంటే మొదటి పులోమావిగా చెప్పాల్సి ఉంటుంది. సుశర్మను చంపేసి సుశర్మ యొక్క మగధను ఆక్రమించాడు. పులోమావికి చెందిన నాణ్యాలు కుమ్రాహార, దీనే ప్రాచీన పాటలీపుత్రం అంటున్నాం, మరియు బీతా అలహాబాద్ సమీపంలోని స్థలంలో లభించాయి. కాబట్టి చరిత్రకారులు ఈ యొక్క మొదటి పులోమావినే ఈ యొక్క సుశర్మపై దాడి చేసి చంపినవాడుగా గుర్తించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే హాలుడు శాతవాహన వంశంలో 17వ రాజుగా చెప్పాల్సి ఉంటుంది. 17వ రాజు. ఇతడు ప్రతిష్టానపురం రాజధానిగా పాలించాడు. రాజధాని వచ్చేసి ప్రతిష్టానపురం. హాలుడు గొప్ప కవి. సో ఇతనికి కవివత్సలుడు, కవిరాజా అనే బిరుదులున్నాయి. కవివత్సల్ అనే బిరుదులున్నాయి. మనకు 4 చక్రవర్తులకి కవిరాజా బిరుదుందండి. హాలుడు శాతవాహన వంశం, సముద్రగుప్తుడు గుప్తా వంశం, అమోఘవర్షుడు రాష్ట్రకూట వంశం, భోజుడు పరమారా వంశము. వీళ్ళ 4కి కవిరాజ బిరుదుంది. మనకి ఏమడుగుతారు, రివర్స్ అడగొచ్చు, ఎందుకంటే మనకుండే ఆప్షన్లు 4 కాబట్టి. కవిరాజు బిరుదు లేని రాజు అంటాడు. సో ఉన్న వాళ్ళ పేరు చెప్తే తెలుసుకుంటే లేని వాళ్ళని ఎలిమినేట్ చేసుకోవచ్చు అనమాట. ఇతడు సమకాలీన సామాజిక పరిస్థితులను ప్రతిబింబిస్తూ ప్రాకృత పద్యగాథలు సేకరించి గాథా సప్తశతి అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. గాథా సప్తశతి. ఇందులో 700 శృంగార గాథలున్నాయి. ఇతడు సింహల రాజకుమారి లీలావతిని ప్రేమించినట్లు, వీరి వివాహము సప్త గోదావరం వద్ద జరిగినట్లు లీలావతి పరిణయంలో రాయడం జరిగింది. సప్త గోదావరి జగిత్యాల జిల్లాలోని వేంపల్లి వెంకట్రావు పేట అని చెప్పేసి డాక్టర్ సంగనాభట్ల నరసయ్య సాక్ష్యాధారాలతో నిరూపించడం జరిగింది. సప్త గోదావరి ఎక్కడుందయా అంటే జగిత్యాల జిల్లాలోని వేంపల్లి వెంకట్రావు పేట అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. హాలుడు మొదటి ప్రజాకవిగా కీర్తింపబడ్డాడు. లీలావతి పరిణయం కావ్యాన్ని కుతూహలుడు రచించాడు. అభిధాన చింతామణి, లీలావతి కావ్యము, దేశీ నామమాలాది గ్రంథాల్లో హాలుని కీర్తి ప్రతిష్టలు మనకు పొగుడుతూ ఉన్నాయి. ఇది మనకు శాతవాహనులకు సంబంధించిన సమాచారము. థ్యాంక్ యూ.